విధానం ఉన్నది తెలుసుకొని రండి అని పంపిస్తాడు. పంపించినటువంటి సమయంలో ఈ సుఖసారణులు ఇద్దరు కూడా వస్తారు. వానరుల్లాగా వేషాలు ధరించి మరీ వస్తారు. వచ్చి బాగా పరిశీలనగా అంతా చూసేటటువంటి సమయంలో విభీషణుడు వీళ్ళిద్దరినీ కూడా చూసి గుర్తుపట్టి వాళ్ళని పట్టుకొని ప్రాణాలు తీయబోతాడు విభీషణుడు. అటువంటి సమయంలో ఈ సుఖసారణులు, రామా మమ్మల్ని వదిలిపెట్టేటట్టుగా చెప్పవయ్యా, మేము దూతలం, రావణుడు పంపించగా వచ్చినటువంటి దూతలం, మా తప్పేమీ లేదు, ఇందులో దూతలను వధించటం ధర్మం కాదు కదా అని మొరపెట్టుకుంటే ఈ మాటలన్నీ రాముడికి వినపడి రాముడు విభీషణుడిని వాళ్ళని విడిచిపెట్టమని చెప్తాడు. విభీషణుడు వాళ్ళని పట్టుకొని రాముడు ముందుకు తీసుకొచ్చి నిలబెడతాడు. రామా, వీళ్ళిద్దరూ కూడా రావణుడి మంత్రులయ్యా, ఆ సభలో ఉండేవాళ్ళు ఇద్దరు. వీళ్ళ పేరు సుఖసారణులు. వీళ్ళు రాక్షసులు, కానీ వానర వేషాలు ధరించి కోతుల్లాగా వచ్చి ఈ వానర సైన్యంలో జొరబడి మొత్తం గమనిస్తూ ఉన్నారు అని చెప్పగానే రాముడు అన్నీ విని, ఏమయ్యా, మీరు వచ్చినటువంటి పని గనక అయిందా అవ్వలేదా, మీ రాజు ఏం చెప్పి పంపించాడో ఆ పనంతా పూర్తి చేసుకొని వెళ్ళండి. ఒకవేళ గనక అవ్వకపోతే విభీషణుని తీసుకొని ప్రతి వానరుడు ఎలా ఉన్నాడు, ఎలా ఆలోచన చేస్తున్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు అనేటటువంటి విషయాలన్నీ విభీషణుడు చెప్తాడు. ఎందుకంటే మీరు వచ్చిన పని అది గనక వెళ్ళి అవన్నీ చూసుకొని బాగా పరిశీలన చేసుకొని అవగాహనకు వచ్చిన తర్వాత వెళ్ళండి. మీ ప్రాణాలు తీయటం జరగదు. ఎందుకు? దూతను వధించటం రాజనీతి కాదు. అందుట్లో మొరపెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు, శరణాగతి చేస్తున్నారు, మా ప్రాణాలు తీయొద్దు మహాప్రభు అని. కనుక మీ ప్రాణాలు నేను తీయను, రాజనీతి కాదు, అది నా సిద్ధాంతం కాదు అంటాడు రాముడు. వెళ్ళిపోండి అంటాడు. ఇక్కడి నుండి వెళ్ళి మీ రాజుకు చెప్పండి, నేను రేపు ఉదయాన్నే లంకాపట్టణం దగ్గరికి నా సైన్యంతో వస్తా. రావణుడికి ఏ శక్తి చూసుకొని, ఎంతకాలం ఏ వరాలు చూసుకొని, ఏ బలం చూసుకొని, ఏ మంది మార్బలం చూసుకొని నా సీతను అపహరించుకుని వెళ్ళాడో ఆ మంది మార్బలాన్ని, ఆ శక్తి, ఆ వరాలు అన్నీ పెట్టుకొని రమ్మని యుద్ధం చేద్దాం. రావణుడిని వధిస్తాను, లంకాపట్టణం అంతా అల్లకల్లోలం చేస్తా, నేను చెప్పానని చెప్పండి అని ఆ సుఖసారుడు చెప్పగానే రాముడు వీళ్ళు వింటారు. విని రాముడి మాటలన్నీ విని ఆశ్చర్యపోతారు. ఇంత నీతి ధర్మం ఉంది ఈయనలో అనుకొని రామా జయోహో, శ్రీరామ జయోహో అని ఆకాశానికి ఎగిరి అక్కడి నుండి రావణుడి దగ్గరికి వెళతారు.